ఐదు ఓకే. ఏం వేస్తున్నారు? టేబుల్ అవుతారు కదా. మరి తర్వాత ఇది అయిపోయిన తర్వాత సీసీ ఎక్కడ సీసీ వేస్తారు? దీనిపైన చదువు చోట సీసీ రోడ్డు. మరి మంచిల పైప్ లైన్ బగులుతున్నాయిగా, మరి వాటి పరిస్థితి మేము జాయింట్ చేస్తాం సార్. జాయింట్ చేసి ఇప్పుడు పంచాయతీ పర్మిషన్ ఉందా? ఉంది సార్. ఇప్పుడు మేము యువగారితో మాట్లాడాము. మీకు సీసీ రోడ్లు పగలగొట్టే రైట్ మీకు లేదు. ఇప్పుడు ఈ రోడ్డు మేము వేయించడానికి 10 ఏళ్ళు పట్టింది మాకు సీసీ రోడ్ వేయడానికి. నువ్వు గంటల తోపి పారేసి నువ్వు లైన్ వేసుకొని పోతే మనకి ఎవరు వేయాలి? మన సీసీ రోడ్డు కనీసం వాళ్ళు ఇళ్ళ ముందు వాళ్ళని అడగాలిగా. ఇట్లా అమ్మ పైపు లైన్ అందరూ కూర్చోబెట్టాలి. అమ్మ ఇట్లా లైన్ వేస్తున్నాం, ఇంత లోతు ఎంత లోతుందో 4 అడుగుల లోతు. 4 అడుగుల లోతు. ఎంత బూడిచినా పైన సీసీ వేస్తావు ఆగుద్దా? 4 రోజులు ఆగిన తర్వాత సార్ ఒకేసారి వేయం, ఎమ్మటినే వేయం. ఇప్పుడు ఎవరు దానికి బాబు మీరు పని చేసుకొని వెళ్ళిపోతారు. రేపు పొద్దున సీసీ రోడ్డు మేము వేయకుండా వెళ్ళిపోతారు. ఈవోని అడిగితే ఏమంటాడు? వాళ్ళ సంబంధం లేదంటే వాళ్ళే వేస్తారు అంటాడు. ఈ రోడ్డు మాట్లాడాము. సీసీ రోడ్డు పగలగొట్టడానికి మీకు పర్మిషన్ లేదు. పైప్ లైన్ వేసుకోవడం మాత్రమే పర్మిషన్ ఉంది. అదే సార్. ఇది కేబుల్ వేసుకోవడానికి పర్మిషన్ ఉంది. కేబుల్ వేసుకోవడం పర్లేదు. నువ్వు సీసీ రోడ్ పగలగొట్టడానికి ఏంటి అన్న? సీసీ రోడ్ ఎట్లా పగలగొడతావు నువ్వు? సీసీ రోడ్డు కాదండి, దానికి ఆన్ ఉంటది కదా. ఏమని ఉంటది? ఇప్పుడు మిషన్ భగీరథ వేసేటప్పుడే సీసీ రోడ్ పగలగొడితే సగం రోడ్లు ఇంత మటుకు వేయలేదు. మళ్ళీ నువ్వు ఈ పేరుతో పగలగొడితే ఎట్లా కుదురుతుంది? గవర్నమెంట్ కదా అది. మాకు అట్లా కుదరదు. అసలు సీసీ రోడ్ పగలగొట్టడానికి లేదు. అది ఎవరిని అయినా ఇక్కడ వార్డు నెంబర్ ఒక్కసారి చూడండి. నువ్వు రా ఒకసారి. ఎవరిని అడిగే పని లేదు. ఇదంతా రోడ్డేగా. ఈ రోడ్డు పగలగొడుతుంది. దీనికి కరెక్ట్గా వేస్తున్నాయి కానీ మరి ఒకవేళ ఆపమంటే ఆపుతాం. బూడిపేసి అది కాదు. మీరు మళ్ళీ లైన్ ఈ రోడ్ అంతా పగలగొట్టారు. అర్థం కాదు. వాటర్ పైప్ లైన్ ఉందండి ఆడ ఉందిగా. ఆడ వేరుగా మరి అంచు చదువుకోవచ్చుగా. మధ్యలో చదువుతున్నారు. అది కాదబ్బా. ఎక్కడది? అది తిరిగింది కాబట్టి అట్లనే ఉంది. అదంతా కాదు బాబు. సీసీ రోడ్డు పగలగొట్టడానికి లేదు. సీసీ రోడ్డు పగలగొట్టినా వాటర్ పైప్ డ్యామేజ్ అయినా మీ మీద మేము కంప్లైంట్ పెడతాం. తర్వాత మీ ఇష్టం. చాలా సీరియస్. ఎందుకంటే నీళ్ళు అయిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ వాటర్ పైపు లీక్ అయి పైపు లీక్ అవుతున్నాయి. మన ఎవరు పగలగొట్టారు? నీళ్ళు లీక్ అవుతున్నాయి. నీళ్ళు లీక్ అవుతున్నాయి. ఇది సరైనది కాదు. మేము అసలు ఒప్పుకునే సమస్య లేదు. యువగారు రమ్మని ముందు యువగారు చెప్పాలన్నమాట. మేము పర్మిషన్ ఇచ్చాము, ఈ రోడ్డు మేము నేర్పిస్తామని ఆయన మాట ఇస్తే అప్పుడు మేము పని ఏంటంటే వెళ్తాం. అప్పటిదాకా నువ్వు చెప్తే నువ్వు కాదు కదా మాకు అథారిటీ. తీసుకుంటా యువగారు తీసుకుంటా పర్మిషన్ అయితే చూపించండి. ఫోన్లో కాదు, కాగితం దాండి. మాకు ఈవో అని అడుగుతాం పోయి. సరే తప్పకుండా సర్పంచ్ గారు చెబుదు కానీ. ఓకే అన్న. అట్లా కాదు బాబు. ఇప్పుడు నువ్వు మాటిచ్చిపోతావు, నువ్వు రేపు వెళ్ళిపోతావు. మాకెవరు బాధ్యత? మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు సర్పంచ్ గారు వచ్చి మాట్లాడి మేము చేపిస్తామని అంటే అప్పుడు మీరు చేసుకోండి. ఇట్లా తోవటం లేదు. ఎంత దారం తవ్వుతుంటాయి రోడ్ అంతా. రోడ్లంతా వేస్తాడు గురించి ఏంటిది? పర్మిషన్ కరెక్టే. ఏం పర్మిషన్ ఉందో? ఏం పర్మిషన్? సీసీ రోడ్ తవ్వుకోవచ్చు అని ఉందా? మరి నువ్వు కేబుల్ వేసుకోవడానికి మాత్రమే ఇది పర్మిషన్ తప్ప సీసీ రోడ్ తవ్వడానికి పర్మిషన్ లేదు. సీసీ రోడ్ తవ్వడానికి కానీ లేకపోతే ఇది పైప్ లైన్ పగలగొట్టడానికి కానీ ఇలా పర్మిషన్ లేదు. మరి ఎట్లా చేస్తారు? పర్మిషన్ మాట దేనికి ఇచ్చారు? కేబుల్ వేసుకోవడానికి ఇచ్చారు పర్మిషన్. వేసుకో, కాదంటలేదు. నువ్వేమో రోడ్డు పగలగొట్టేసి ఒక సైడ్ బయటికి ఇట్లా అడ్డగోలు జిగ్జాగ్ గా దొవితే
రేపు పొద్దున ఎవడేస్తున్నారు ఈ రోడ్డు వేయడానికి ఎన్నో ధర్నాలు ఎన్ని గోళ్ళు చేస్తేనే ఈ రోడ్డు పడింది. అంటే ఈ రోజు వాటర్ వదలలేము అండి, వాటర్ వదిలి చూడమని